ఓటమి భయంతో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను వైసీపీ బాయ్కాట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటున్నారు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి. పులివెందులలో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే పోలింగ్ కేంద్రాల మార్పుపై రాద్ధాంతం చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు ఖాయమంటున్నారు. పులివెందులలో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అంటున్నారు. పోలింగ్ కేంద్రాల మార్పుకు టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. అందుకే పోలింగ్ కేంద్రాల మార్పుపై వైసీపీ ఇంత రాద్ధాంతం చేస్తోందని, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ఎలాగైనా బాయ్కాట్ చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అంటున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమంటున్నారు శ్రీనివాసులరెడ్డి. ఈ గ్రామం నుంచి అదే గ్రామంలోనే ఉన్నారు. ఈ బూత్ నుంచి పక్క బూత్ అంటే కిలోమీటర్ దూరంలో ఉన్న బూతులు షిఫ్ట్ చేసినంత మాత్రాన ఓటర్లేం గల్లంతు కాలే కదా. మరి దానికి ఎందుకు రాద్ధాంతం చేస్తూ ఉంటారు వీళ్ళు? అంటే గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘాన్ని ఇష్టాని రీతిలో వాడుకున్నారు. ఎట్లా కావాలంటే ఎట్లా వాడుకున్నారు. ఏ నామినేషన్ కావాలంటే ఆ నామినేషన్ యాక్సెప్ట్ అవుతుంది, ఏ నామినేషన్ డిస్క్వాలిఫై కావాలనో అది డిస్క్వాలిఫై అవుతుంది. అవతల ఎన్నికల సంఘం ఇష్టం. అది ఒక స్వతంత్ర పరిపత్తి ఉన్న ఆఫీస్. అది దాని మీద వీళ్ళు నిందారోపణలు చేసుకుంటూ ఉంటారు. మరి మీరు వాడుకున్నప్పుడు మేము నిందారోపణలు చేసినప్పుడు అవి వాస్తవాలు కాదా?